మనుషుల ప్రేమలు కొన్నిసార్లు కొంతమందిని పడగొట్టడానికి ఉపయోగిస్తారేమో, కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు. ఈరోజు నిజమైన ప్రేమ కోసం వెంపర్లాడుతూ, నిజమైన ప్రేమ కోసం అటు ఇటు పరుగులు పెడుతూ అలసిపోయావా? ఒక్కసారి క్రీస్తు ప్రభు సిలువలో నిర్వచించిన ప్రేమను అర్థం చేసుకో. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, ఆశ్చర్యమైన దేవుని ప్రేమ, నిన్ను నన్ను లేవనెత్తిన దేవుని ప్రేమ. అలాంటి ఉన్నతమైన ప్రేమకు మన జీవితాలు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల దీవెన చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించువాడవు, ప్రమాణాన్ని నెరవేర్చువాడవు, మమ్మల్ని విడిపించువాడవు కనుక నీకు స్తోత్రాలు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన వాగ్దానాన్ని మా జ్ఞాపకంలో తీసుకొచ్చారు ప్రభువా. వాగ్దాన బలంతో ప్రతి ఒక్కరు నింపండి. ఎవరైతే ఈ రోజున రకరకాల సమస్యల చేత బందీలుగా మార్చబడ్డారో వారందరినీ మీరే నీ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తి ద్వారా వారిని విడిపించమని కోరుతున్నాం. కనికరించి సహాయం చేయండి. నీ ఉద్దేశాలు, నీ దివ్య సంకల్పాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరే లేవనెత్తండి, స్వస్థపరచండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ దయచేయండి. సమృద్ధి అనే జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ రోజంతా వారి జీవితాల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful and beautiful day.